ఈ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టిపోటీనిస్తుండగా, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 15 స్థానాలకుగాను 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, జనసేన 1 వార్డును దక్కించుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు సతీమణి అర్రూరి విజయలక్ష్మి గెలుపొందారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో 336 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి చివరికి విజయం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి జనసేన పార్టీ హాట్ టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంతో పాటు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పవన్ కళ్యాణ్ను కలిసి తమ పార్టీకి ప్రచారం చేయాలని కోరారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ క్రమంలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇటు జనసేన అటు బీజేపీ అభ్యర్థుల్లో నిరాశ ఎదురైంది.